మీకోసం ఒక పాట పాడతాను. ఓకే. మిమ్మల్ని చూస్తే యాక్చువల్లీ పాడాలనిపించింది ఆ పాట నాకు. ఓ థ్యాంక్ యూ. కళ్ళు మూసియో చూస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఇది నిజమా వివరించే ఎల్లోరా ఐషు. అయ్యో సర్ప్రైజ్ ఇచ్చారండి మీరు, నన్ను షాక్ అయ్యేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడారు నిజంగా, తెలుసా. నాకు పిచ్చి అనమాట సింగింగ్ అంటే చాలా ఇష్టం నాకు. అమ్మో మల్టీ టాలెంటెడ్ అయితే. ఒకటి కాకపోతే ఇంకోటి ట్రై చేసుకోవచ్చు మీరు. ఎప్పుడైనా సింగింగ్ లో ట్రై చేశారా అలా? సింగింగ్ లో యాక్చువల్ నేను ఒక తమిళ పాట పాడాను చెన్నైలో. ఓ సినిమాలో వచ్చిందా? వచ్చింది, తమిళ పాట పాడాను, అది రీసెంట్ గా రిలీజ్ అవుతుంది. ఓ ఏది పాడతారా? అది మనకి లిరిక్స్ చూసి పాడాల్సింది అది. ఓకే. సో మనకి తమిళ రాదు, వచ్చు బట్ అది చదవడం రాదు తమిళ్. మరి ఎలా పాడారు? అక్కడ వాళ్ళు పక్కన పాడిపిస్తుంటారు అనమాట, తెలుగులో రాయిస్తారు మనకి, మనం దాన్ని తమిళ్లో పాడచ్చు. తమిళ్ వచ్చు కాబట్టి అర్థమవుతుంది నాకు. సో చిత్తూరు వాళ్ళు, నెల్లూరు, తిరుపతి పక్కన ఉండే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తమిళ్ కొంచెం వస్తుంది కదా. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ చాలా మంది తమిళియన్స్ అనమాట. సో అట్లా నాకు తమిళ్ కొద్దిగా బాగా. సో డబ్బింగ్ కూడా ట్రై చేయొచ్చు చాలా ఎక్కడ మీరు, సింగింగ్ వస్తుంది అంటే. ఎప్పుడైనా దానికి కూడా హీరోలకి లేదు ఛాన్స్ ఎప్పుడు రాలా నాకు. బట్ ఈ వీడియోలో యాక్చువల్లీ బ్లైండ్ వీడియోలో నా వాయిస్ నాకే నచ్చింది చెప్పాలంటే. బాగుంటుంది, చాలా అంటే చాలా మంది చెప్పారు డబ్బింగ్ కూడా మీరు ట్రై చేయొచ్చు అనేసి. చూద్దాం అదే వస్తే హ్యాపీ కదా. సో నేను ఈ 2 క్వశ్చన్లు మ్యాండేటరీ అందరు